చూస్తున్నాం. గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్. వైమానిక దాడులతో వణికు పుట్టిస్తోంది. నేలపై నుంచి కూడా దాడికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. నార్థర్న్ అర్బన్ సెంటర్ను ఆక్రమించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం నుంచి జరిపినటువంటి దాడుల్లో దాదాపుగా ఇప్పటికే 50 మందికి పైగా మృతి చెందారు. మనందరికీ తెలిసిందే ఇజ్రాయెల్ ఏ స్థాయిలో విరుచుకు పడుతోంది అనేది. ఈ నేపథ్యంలో గాజాను ఒక రకంగా పూర్తి స్థాయిలో నేలమట్టం చేసి ఆక్రమించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే బాంబుల వర్షం కురిపించి హైరైజ్ టవర్స్ అన్ని కూడా కూల్చేసే ప్రయత్నం చేస్తోంది. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి విజువల్స్, ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్. ఇజ్రాయెల్ ఈ రోజు ఉదయం పాల్పడినటువంటి దాడులకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి దాడులకు సంబంధించినటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. మేము చూపిస్తున్న విజువల్స్ కానీ చెప్తున్న వార్త కానీ చూడడానికి వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. సున్నిత మనస్కులు గాయపడొచ్చు, కలవరపడొచ్చు. వార్తను పూర్తిగా చేరవేయడమే మా ఉద్దేశం. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. కానీ మీరు చూస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎలా ఉంది అనేది. ఎక్కడికక్కడ బాంబుల వర్షం కురిపిస్తోంది. గాజా ఎక్కడి వణికిపోతుందనే చెప్పాలి. భారీగా ప్రాణ నష్టం. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకే 50 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారుగా 10కి పైగా హైరేస్ టవర్స్ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఓవైపు మనం చూస్తూనే ఉన్నాం ఈ1 సెటిల్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో అడుగులు ముందుకు వేస్తోంది. ఆ ప్రాంతాన్నంతా సరే పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం. అలాగే ఎక్కడెక్కడైతే శత్రువు బలంగా ఉన్నాడో, ప్రత్యర్థి బలంగా ఉన్నాడో పూర్తిగా బలాన్ని లేకుండా చేసే ప్రయత్నం, గాజాని పూర్తిగా లేకుండా చేసే ప్రయత్నం మనకు క్లియర్గా కనిపిస్తుంది. సైనిక స్థావరాలే కాదు, సివిలియన్స్ నివసిస్తున్నటువంటి ప్రాంతాల మీద కూడా చివరికి దాడులకు పాల్పడుతోంది. మ్యాసివ్ డిస్ట్రక్షన్ మనకు కనిపిస్తోంది. అట్ దిస్ పర్టిక్యులర్ రేట్ అతి త్వరలోనే పూర్తి స్థాయిలో గాజా మీద పట్టు సాధించే అవకాశాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. వాట్ అమెరికా ఈజ్ డూయింగ్ నౌ, ఇప్పుడు అమెరికా ఏం చేయబోతోంది అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఓవైపు ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా ఏకమవుతున్నాయి. మరోవైపు అరబ్ కంట్రీస్ మనం చూస్తున్నాం. ఇప్పటికే మీటింగ్ పెట్టుకున్న 50 దేశాలు తమ మీద ఏ చిన్న ఈగ వాలినా సరే, ఒక్క దేశం మీద ఒక్క బాంబు పడినా సరే తమ అందరి మీద పడినట్లుగా భావిస్తాం, యుద్ధానికి సిద్ధం అవుతా ఉంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో, ఇజ్రాయెల్ విచ్చలవిడిగా బాంబుల వర్షం కురిపిస్తున్న తరుణంలో నెక్స్ట్ మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతోంది అనేది చాలా భయాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇజ్రాయెల్ ఖచ్చితంగా గాజాను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునే ఆలోచనలో కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి నెక్స్ట్ ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? వరుసగా శాంతి కోసం జరుగుతున్నటువంటి ఈ మీటింగ్స్ అన్ని దేనికోసం? ఇంకా ఎక్కడా కూడా శాంతి చర్చలకు అవకాశం లేకుండా, శాంతి చర్చలు అనేది లేకుండా కేవలం డిస్ట్రక్షన్నే ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 50 దేశాలకు పైగా ఒకటవుతున్నాం, ఇజ్రాయెల్ సంగతి తేలుస్తామని చెప్తున్నారు. కానీ ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతే, వ్యాపార పరంగా ఆ దేశంతో ఉన్నటువంటి సంబంధాలను మేము తెంచుకోవడానికి సిద్ధమవుతున్నామంటూ ఆ దేశాలు చెప్తున్నాయి. ఇస్లామిక్ కంట్రీస్ ఏకమవుతున్నాయి, అరబ్ కంట్రీస్ అన్ని ఏకమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్తో ఉన్నటువంటి వ్యాపార సంబంధాలను తగ్గించుకుంటాం. ట్రంప్ ఏదైతే రష్యాని దెబ్బ కొట్టడానికి ఒక ప్లాన్ని ఉపయోగించుకున్నాడో ఆ ప్లాన్ని మేము ఉపయోగించుకొని ఇజ్రాయెల్ని దెబ్బ కొడతామని చెప్తున్న నేపథ్యంలో బట్ ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతే మనం చూడొచ్చు. స్క్రీన్లో మీరు చూస్తున్నారు, ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడండి. ఎంత భయాందోళనలో ప్రజలు ఉన్నారు. ఆల్ దోస్ ఆర్ సివిలియన్స్. అవేవి కూడా సైనిక స్థావరాలు కాదు, మిలిటరీ స్థావరాలు కాదు, సామాన్య ప్రజలు, మీలాంటి నాలాంటి సామాన్య ప్రజలు ఉండేటువంటి అపార్ట్మెంట్స్, హౌస్, వాటి మీద వరుసగా బాంబులతో విరుచుకు పడుతున్న నేపథ్యంలో, సివిలియన్స్ ప్రాణాలు కూడా తీస్తున్నటువంటి నేపథ్యంలో ఇజ్రాయెల్ని ఆపడానికి ఏ శక్తి ఇప్పుడు ముందుకు రావాలి? ఈ 50 దేశాల నెక్స్ట్ ప్లాన్ అతి త్వరలోనే అమలు చేయాల్సిన అవసరం ఉందా? ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంట లేట్ అయ్యే కొద్దీ అనేక మంది, 100ల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. భారీగా ఆస్తి నష్టం సంభవిస్తోంది. అమెరికా ఇప్పుడు ఏం చేస్తుంది? ప్రపంచంలో శాంతిని నేను నెలకొల్పుతానని చెప్తున్నటువంటి ట్రంప్ ఇప్పుడు ఎందుకు ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇజ్రాయెల్ని ఇంకా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? తమ మిత్ర దేశాల మీద దాడి చేస్తే ఒకటి, ఇతర దేశాలు అయితే పట్టవా? వాళ్ళకి ఇవన్నీ కనపడవా? అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ మనుషులు కాదా? వాళ్ళందరూ మనుషులు కాదా? వాళ్ళవి ప్రాణాలు కాదా? వాళ్ళవి ఆస్తులు కాదా?
మరి కూర్చొని మాట్లాడుతూనే ఏదైనా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పినటువంటి ట్రంప్ ముందుగా బెదిరింపులకు దిగి రష్యాని బెదిరించి అది చేస్తాను ఇది చేస్తానని చివరికి లేదు ఇవన్నీ కూర్చొని మాట్లాడుకుంటూనే సెటిల్ అవుతాయని చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు ఎక్కడ? ఎప్పటి వరకు ఈ నరమేధం పూర్తిగా గాజాను తమ ఆధీనంలోకి తెచ్చుకునేటువంటి ఆలోచనలో ఇజ్రాయెల్ ఉంది. అది తమ ప్రాంతంగా క్లెయిమ్ చేసుకుంటోంది. తద్వారా నెక్స్ట్ అమెరికాకి భారీగా లాభం జరగబోతోంది అనేది మాత్రం క్లియర్గా తెలుస్తోంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, ఆ బాంబుల వర్షంతో ప్రజలు ఎంత భయాందోళనలో ఉన్నారో, అక్కడ డిస్ట్రక్షన్ ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి మీరు చూడండి. حسبي الله ونعم الوكيل. حسبي الله.